అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు 21, 22, 23, 24 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. మేషరాశి జాతకులు మన ఛానల్ గనక ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేషరాశి వారు. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు సామాన్యమైనవైతే కానే కావు. మీ జీవితంలో ఈ శుభవార్తలు ఎన్నో ఆనందాలను తీసుకురాబోతున్నాయి. అంతేకాకుండా మీ మనసులో ఎనలేనటువంటి ప్రశాంతతను, అలాగే సంతోషాన్ని మిగల్చబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున నుండి రాబోయే 4 రోజుల వరకు మీ జీవితంలో అదృష్టమైనటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. ఒకేసారి కొన్ని శుభవార్తలు మీ ఇంటి గడప తొక్కబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, నమ్మిన వారు చేసిన మోసాలు, వీటన్నిటికీ సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఈ రోజు నుండి మొదలండి మీ గ్రహ గమనం అనేది కొన్ని మార్పులకు గురి కాబోతుంది. సాక్షాత్తు శని భగవానుడు సైతం మీ పక్షాన నిలబడి మీకు తీర్పును ఇవ్వబోతున్నాడు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీకు రాబోయేటటువంటి శుభవార్తలను ఆపడం ఎవరి తరం కాదు. మీకు సంబంధించినటువంటి కులదైవం, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మీ కర్మల ఫలితాన్ని మీకు ఇవ్వడానికి సాక్ష్యంగా నిలబడబోతున్నారు. సరిగ్గా ఈ రోజు నుండి కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. భగవంతుడు ఇచ్చేటప్పుడు అప్పనంగానే ఇస్తాడు, కానీ అది తీసుకోవాలనుకుంటే మాత్రం మనిషి రక్తాన్ని కూడా పిండుకుంటాడు. మీరు కూడా మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమించారో వారే మీ మనసును విరిచేశారు. ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ సొంత మనుషులే మీ నోటికాడ ముద్దను లాక్కున్నారు. అయినా సరే మీరు ఇప్పటి వరకు అందరి కోసం నిలబడ్డారండి. అందరికీ ఏదో ఒక విధంగా మంచి చేస్తూ మీ జీవితాన్ని ఒక నరకంలాగా మార్చేసుకున్నారు. అయితే ఇక చాలు, మీ కష్టాల కాలం ముగిసిపోయింది. ఈ రోజు నుండి శనిదేవుడు తన యొక్క వక్రగమనాన్ని మొదలు పెట్టబోతున్నాడు. దీని యొక్క ప్రభావం మీ జీవితంలో ప్రతి రంగంపై ఉండబోతుంది. ఈ మార్పు వల్ల మీకు వచ్చే శుభవార్తలు కనుక మీరు వింటే నడవలేని వారు కూడా లేచి ఆనందంతో గంతులేస్తారు. మీరు కేవలం కొన్నేళ్లుగా కాదండి, 7 జన్మల నుండి దేనికోసం అయితే తపిస్తున్నారో ఆ కోరిక ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నారు. మీ గ్రహాలు, మీ పితృదేవతలు, కులదైవం మీకు మద్దతుగా నిలబడ్డారు. బాధలన్నీ కూడా పడి మీరు సగం ముసలివారి వైపు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితాన్ని అసలు ఆనందాన్ని అనుభవించేటటువంటి సమయంగా మీరు భావించండి. మీ పక్కింటి వారు కొత్త కారు కొన్నా, మీ బంధువులు కొత్త ఇల్లు కట్టినా మీకు కూడా అనిపిస్తుంది కదా, భగవంతుడా నా రోజులు ఎప్పుడు మారుతాయి, నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, పోనీ ఇవేమీ లేకపోయినా మనసునైనా ప్రశాంతంగా ఉంచగలిగితే చాలు, నా కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఒక చిన్న కోరికైనా ప్రతి మనిషికి ఉండేదే కదండి. నా వారి కలలు నేను ఎప్పుడు తీర్చగలుగుతాను అని ఇలా ప్రతిరోజు కూడా భగవంతుని అడుగుతూ ఉన్నవారు చాలామందే ఉండుంటారు. అయితే ఆ కోరికలు, ఆ యొక్క మనోభావం అంతా కూడా భగవంతుడికి చేరుకుంది. ఇకపై అంతా మీరు అనుకున్నట్లుగానే జరగబోతుంది. కానీ మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీ సంతోషంపై కన్ను వేసి ఉంటారు. ఇది మీరు గమనించాలి. ఇప్పటికే మీ జీవితంలో సంతోషాలు తక్కువగా ఉన్నాయి, కష్టాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కొద్దిపాటి ఆనందాన్ని కూడా నాశనం చేయడానికి కొంతమంది పక్కనే కాచుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీ బంధువుల్లో కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీ మీద కుళ్ళుకునేటటువంటి వారే చాలా ఎక్కువగా ఉన్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉన్నారు. అందుకే మీ సంతోషాలను ఇతరుల ముందు ఎప్పుడూ కూడా ప్రదర్శించకండి. ఎందుకంటే వారి కళ్ళు చాలా క్రూరంగా ఉంటాయండి. మీ జీవితంలోకి రాబోయేటటువంటి శుభవార్తలను కూడా వారు ఆపేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పాం కదా, దాని గురించి ఒక్కొక్కటి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎప్పుడైనా చిన్నపాటి సంతోషం వస్తే చాలు, కొంతమంది అసూయతో దాని వెంట పడతారు. మీ బంధువుల్లోనో తెలిసిన వారిలోనో ఉండేటటువంటి ఆ జలదారులు మీ చిన్నపాటి ఆనందాన్ని కూడా చూడలేక ఎంతగానో కుళ్ళుకునేటటువంటి వారిగా తయారయ్యారు. అందుకే మీకు ఒక ముఖ్యమైనటువంటి సలహా, మీ సంతోషాలను, మీ ఎదుగుదలను ఆ కళ్ళకు కనిపించకుండా దాచి ఉంచండి. ఎందుకంటే వారి చూపులు చాలా విషపూరితమైనవి కదా, కాబట్టి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఇప్పుడు అసలైనటువంటి కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీకు కళల్లో కొన్ని రకాల అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీకు కళలో ఎవరో ఒక దివ్యమైనటువంటి స్త్రీ లేదా దివ్య పురుషులు కనిపించే అవకాశాలు ఉంటాయి. లేదా శివలింగం, లేదంటే ఒక గుడి గోపురం, ఆలయం, ఇలా ఏదో ఒక దారిని మీకు భగవంతుడు చూపిస్తున్నట్లుగా, మీ దిశను మారుస్తున్నట్లుగా, సైగ చేస్తున్నట్లుగా మీకైతే తప్పకుండా కళలో కొన్ని అయితే కనిపిస్తాయండి. గుర్తుంచుకోండి, ఇదేదో మామూలు కళలు కావండి. గతంలో కూడా మీకు ఇలాంటి కళలు వచ్చి ఉండవచ్చు. అయితే ఈసారి వచ్చే ఆ సంకేతం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేటటువంటి
చూసేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. కలలో మీకు కనిపించే అపరిచితటువంటి వ్యక్తులు కావచ్చు, వారు ఏదైనా చెప్పినా, ఏదైనా చేయమని సలహా ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మన కులదైవాలు, మన పితృదేవతలు మనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కొన్ని కళల ద్వారా సంకేతాలు ఇస్తుంటారంట. కాబట్టి మనకి ఏది మంచి, ఏది చెడు అనేది వారు ఇలాగే మనకు తెలియపరుస్తారు. అందుకే ఈ సమయం చాలా చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవతల అనుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం మీపై ఈ కాలంలో చాలా మెండుగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఎదురయ్యే ఏ చిన్న సంకేతాన్ని కూడా వదులుకోకండి. ప్రతి విషయాన్ని గమనిస్తుండండి. ఇక రెండో ముఖ్యమైనటువంటి విషయం, మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువు గురించి గత కొన్నేళ్లుగా ఆ వ్యక్తి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ ఆ విషయం మీకే తెలియదు. నిజానికి మీ జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. మీరు ఎప్పుడూ కూడా కోటీశ్వరులు అవ్వాలని చెప్పి అనుకున్నారు, కానీ దాని తాలూకా సంబంధించిన అదృష్టం మీ చేతి దాకా వచ్చి దూరం అయిపోతుంది. ఉన్నత శిఖరాల్లో ఉండవలసినటువంటి మీరు ఇప్పుడు ఎటూ కూడా కొరగాని వారిగా మిగిలిపోయారు. భగవంతుడు మీకు అవకాశాలను ఇచ్చాడు, గ్రహాలు కూడా సహకరించాయి. కానీ కొంతమంది శత్రువులు ఎంత ప్రమాదకరంగా తయారంటే వారు మీ ఇంటి గడప లోపలికి రావాల్సినటువంటి సంతోషాలను కూడా ముందే అడ్డుకుంటున్నారు. వారు చేసేటటువంటి కుతంత్రాలతో కావచ్చు, లేదంటే చెడు చూపుతో కావచ్చు, లేదా క్షుద్ర విద్యలతో కావచ్చు, మొత్తానికి మీ ఎదుగుదలను తుంచేస్తున్నారు. మరి ఇన్నాళ్ళు మీ వెనుక ఉంటూ మిమ్మల్ని నష్టపరుస్తున్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది కూడా ఇప్పుడు బయటపడేటటువంటి సమయం అండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వారికై వారే తవ్వుకున్నటువంటి గోతిలో వారే పడబోతున్నారు. కాలం ఇప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ శత్రువు ఇకపై మిమ్మల్ని ఏమీ చేయలేరు. కనీసం మిమ్మల్ని తాకను కూడా తాకలేరు. ఈ నిజాన్ని వారు త్వరలోనే తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఆ శత్రువు ఎవరనేది మీరు తెలుసుకుంటారు. మరి ఆ వ్యక్తి మరెవరో బయట వ్యక్తి కాదు, మీ చుట్టుపక్కల ఉండేవారే, మీకు చాలా అత్యంత సన్నిహితులే, మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తే. మీ పాలిట శత్రువు అని చెప్పి మీకు తెలిసినప్పుడు మీ గుండె ఆగినంత పని అయిపోతుంది. భగవంతుడు స్వయంగా ఆ శత్రువు యొక్క ముసుగును తొలగించేలా పరిస్థితులను సృష్టించబోతున్నాడు. మీరు కలలో కూడా ఊహించని వ్యక్తి శత్రువుగా మారడాన్ని చూసి మీరు కూడా కొంచెం దిగ్భ్రాంతికి గురవుతారు. అందుకే మనసును కొంచెం రాయి చేసుకోండి. భగవంతుడు మీ జీవితం నుండి శత్రువులను దూరం చేస్తున్నాడు అంతే. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని అయితే చేయండి. ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకుపోయేటటువంటి కొన్ని శుభవార్తలు మీరు వింటే చాలా ఆనందిస్తారు. ఈ రోజు నుండి గ్రహాల గమనం మీ జీవితాన్ని కొన్ని పూర్తిగా మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. మీ జీవితంలో ప్రతి రంగంలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయండి. అంటే ఒకవేళ మీకు ఏదైనా కానీ ఆరోగ్య సమస్య అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనుక చుట్టుముడితే, లేదంటే మీ ముఖంపై ఉన్నటువంటి కాంతి తగ్గిపోయినా, మీ ముఖం అందవిహీనంగా అయిపోయినా, తిరిగి మరలా మీ ముఖానికి సంబంధించి, చర్మానికి సంబంధించి మరలా కలకల్లాడుతుంది. అయితే జాగ్రత్త, మీరు కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఫలితం మరలా తిరిగి రివర్స్ అవ్వచ్చు. అంటే ముఖం అనేది వాడిపోవడం, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. మీ శరీరంలో ప్రధానమైనటువంటి అవయవాలైనటువంటి కిడ్నీలు, లివర్, గుండె మీద కూడా కొంచెం ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకండి. అలాగే కుటుంబంలో సంతోషాలు వికసిస్తాయి, సంపద పెరుగుతుంది, ప్రేమ అనుబంధాలు బలపడతాయి, వ్యాపారం వృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, మీ మెదడులో కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తాయి, మనసుకి ఎంతో ప్రశాంతత దక్కుతుంది. ఇక నేను చెప్పినటువంటి విషయాన్ని ఏది కూడా ఇప్పటి వరకు అయితే అబద్ధం కాదని మీకు కూడా తెలుసు. అంటే మీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. గత కొన్నేళ్లలో మీరు ఎప్పుడూ కూడా అంటే కొన్ని ఫేస్ చేయలేనటువంటి సమస్యలను కూడా ఫేస్ చేస్తూ వస్తున్నారండి. అయితే ఇది మీకు ఒక కొత్త నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. అంటే మీ జీవితం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఇంత కష్టపడి మీకోసం మీ విషయాలను, అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరణను కూడా ఇక్కడ నేను మీకోసం అందిస్తున్నాను. కాబట్టి దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక శని భగవానుడి యొక్క కృపను పొందాలని చెప్పి ఆకాంక్షించండి. న్యాయ దేవతపై నమ్మకాన్ని ఏర్పరచుకోండి. మీ నమ్మకమే మీ విజయానికి పునాది అవుతుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఈ 4 రోజుల్లో రాబోయే శుభవార్తలు తిరుగులేనటువంటి శుభవార్తలుగా మిగలబోతున్నాయి. అందుకే చెబుతున్నానండి, న్యాయ దేవత మీద మీకు నమ్మకం ఉంటే శని భగవానుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పేటటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం కాదు.
మీ అదృష్టానికి ఉన్నటువంటి తాళం తెరుచుకునే సమయం. సరిగ్గా ఈ రోజు నుండే ఆ మార్పు మీకు కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా ఆగిపోయిన పాత పనులు, ఎక్కడో చిక్కుకుపోయిన మీ సొంత డబ్బు, ఏళ్ల తరబడి కోర్టుల్లో నానుతున్నటువంటి కేసులు, ఇవి అకస్మాత్తుగా ఒక కొలిక్కి రావడం. మీరు ఎంత వేగంగా ఆ సమస్యల నుండి బయటపడతారంటే మీరే నమ్మలేనంతగా ఆ పనులు చకచకా పూర్తవుతాయి. భగవంతుడు ఏదైనా పనిని ఆపితే మనం ఎన్ని వేల ప్రయత్నాలు చేసినా కూడా అది జరగదు. జీవితకాలం గడిచినా అలాగే ఉండిపోతుంది. కానీ అదే దేవుడు కరుణిస్తే ఒక్క దెబ్బతో జీవితం మారిపోతుంది. మరి ఇప్పుడు మీ విషయంలో కూడా జరగబోయేది అదే. అందుకే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఈ రోజు నుండే ప్రయత్నించండి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు ఏ పని ముట్టుకున్నా అది విజయవంతం అవుతుంది. అందుకే నా మాట విని మీకు కష్టం అనిపించే పనులను మొదట పూర్తి చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం మీ వెంట నిలబడింది. విజయం మీ ఇంటి గడప ముందు నిలబడింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలో సంతోషాలు వచ్చినా కష్టాలు వచ్చినా అవి ఒకేసారి 4 దిక్కుల నుండి వస్తాయి. మరి ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో పోయిందనుకున్న ఏదైనా పాత వస్తువు అకస్మాత్తుగా మీకు దొరికి ఉండవచ్చు. ఇది చాలా పెద్ద సంకేతం. ఏంటంటే మీ పాత వస్తువులు ఏదైనా తిరిగి మరలా మీ చేతికి వచ్చాయంటే మీ అదృష్టం వెలిగిపోబోతుందని అర్థం. ఇంట్లో దొరికే పాత నాణెం కానీ పాత నోటు కానీ మీ అదృష్టాన్ని తట్టి మరీ లేపుతాయి. అలా ఏదైనా దొరికితే మీకు రావాల్సిన బాకీలు వస్తాయని, అప్పుల నుండి విముక్తి కలుగుతుందని తెలుసుకోండి. ఆ దొరికిన వస్తువును మరలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక. రాత్రిపూట పొరపాటున కూడా ఇల్లు ఊడ్చడం కానీ ఇంట్లోని చెత్తను బయటపడేయడం కానీ చేయకండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి ధనం రావడంలో ఆలస్యం అవుతుంది. శుక్ర రాహుగ్రహాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అది ఖచ్చితంగా మీకు ఈ 4 రోజుల్లో తిరిగి వస్తుంది. దానికి సంబంధించిన యోగాలు ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. ఇక నేను చెప్పేటట్టుగా ఇన్నాళ్ళు మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. వారు మిమ్మల్ని ఎలా మోసం చేశారనేది అందరికీ తెలిసిపోతుంది. శని మరియు రాహుగ్రహాల కలయిక వల్ల దాగి ఉన్నటువంటి నిజాలు బయటపడబోతున్నాయి. దీనివల్ల మీకు మనస్తాపం కలగవచ్చు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత మీరు మరలా మానసికంగా మరింత బలంగా తయారవుతారు. ఇక ఇన్నాళ్ళు మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఏ వ్యక్తిని చూసి ఇతను నావాడని చెప్పి మురిసిపోయారో, సరిగ్గా అదే వ్యక్తి ఇప్పుడు అబద్ధాలు చెబుతూనో లేదా మిమ్మల్ని మోసం చేస్తూనో దొరికిపోతారు. శని మరియు రాహువుల కలయిక వల్ల ఇన్నాళ్ళు దాగి ఉన్న నిగూఢ సత్యాలు ఇప్పుడు బయటపడతాయి. దీనివల్ల మీ మనసు విరిగిపోయినట్లుగా అనిపించినా అదంతా మీ మంచికే అని చెప్పి నిజం తెలుసుకుంటారు. అలా నిజం తెలిసిన తర్వాత తిరిగి మరలా మీరు మానసికంగా బలంగా తయారవుతారు. మరో ముఖ్యమైన విషయం అండి, మీకు కలలో తరచుగా నిర్మలమైనటువంటి నీరు కనిపిస్తున్నా, ఏదైనా పాత ఇల్లు కనిపిస్తున్నా, దేవాలయం కనిపిస్తున్నా అది మీ కుటుంబంలో ఏదో ఒక చిన్న గొడవ జరగబోతుంది అనడానికి సంకేతం. చంద్రుడు మరియు కేతువుల యొక్క కలయిక వల్ల బంధాల మధ్య అపార్థాలు పెరగవచ్చు, మనస్పర్ధలు రావచ్చు. దీనివల్ల మీరు మానసికంగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు. దీని నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి పాయసం వండి భగవంతుడికి ముందుగా నైవేద్యం పెట్టి అందరికీ వడ్డించండి. పాయసం వండి అందరూ కలిసి కూర్చొని తినడం వలన చంద్రకేతుల దోషం తొలగిపోయి కుటుంబంలో మరలా అనురాగం మొదలవుతుంది. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో వారు తప్పకుండా ఈ పని అయితే చేయండి. ఆ పాయసం తిన్న క్షణం నుండి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ పనులు కూడా చకచకా సాగిపోతాయి. ఇక ఆరోగ్య విషయంలో ఒక హెచ్చరిక. ఒకవేళ మీ యొక్క శరీరంలో పళ్ళు బలహీనపడుతున్నా, చిగుళ్ళ నుండి రక్తం వస్తున్నా, లేదంటే మీరు ఏదైనా నోటికి సంబంధించినటువంటి బాధతో విలవిల్లాడుతున్నా రాహుగ్రహం బలహీనపడుతుందని అర్థం చేసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకే వెంటనే అప్రమత్తం అవ్వండి. రాహువును శాంతింప చేయడానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. అది వీడియోలో తప్పకుండా చెబుతాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన వీడియోను కనుక చూస్తూ కూడా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీ విశ్వాసానికి ముక్కోటి దేవతలకు ఒక్కటే నియమం ఉంది. అదేంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారని చెప్పి ఎప్పుడు నమ్మకండి. మీ చుట్టూ ఉండే బంధాలన్నీ మీ అంతరాత్మకు ప్రతిబింబాలు మాత్రమే. నేను అర్హుణ్ణి, నేను ప్రత్యేకం, నాకు ప్రత్యేకమైన గౌరవం దక్కాలని చెప్పి ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే ఈ లోకం కూడా మీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడే గొప్ప సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది ఆ దేవతల సూత్రం. ఎవరైతే తమను తాము గౌరవించుకుంటారో దేవుడు కూడా వారికే సకల సంపదలను సంతోషాలను ప్రసాదిస్తాడు. నేనిక ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు. మీరు ఎప్పుడైతే మీ మనసుతో దేనికైనా నేను అర్హుడిని, నేను ప్రత్యేకం, నాకు ప్రేమ గౌరవం అన్నీ దక్కాలి అని బలంగా అనుకుంటారో
అప్పుడు ఈ బయట ప్రపంచం కూడా మీకు అదే ఇస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే నిజమైన బంధాలను మీ వైపుకు తిప్పుకోవడానికి మొదటి అడుగు. కాబట్టి ఎవరైతే నలుగురు నన్ను ప్రేమించాలి, గౌరవించాలని చెప్పి కోరుకుంటారో వారు ముందుగా తమను తాము ప్రేమించుకోండి. రోజుకొక్కసారైనా మనసులో పాజిటివ్గా అనుకోండి, పాజిటివ్ ఆలోచనలు చేయండి. నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని. ఎందుకంటే కోట్లాది దేవతలు నడిపించే ఈ బ్రహ్మాండం యొక్క నియమం ఇదేనండి. తనను తాను గౌరవించుకొని సంపన్నుడిగా భావించే వ్యక్తి జీవితంలోకి సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయట. దేవుడు కూడా అటువంటి వారికి అన్నీ ప్రసాదిస్తాడు. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెట్టండి. అప్పుడు మీకు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇదేదో మంత్రం కాదు, ప్రకృతి నియమం. కేవలం 1-2 రోజులు ఇలా చేసి చూడండి. 3వ రోజు నుండి మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఇక మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులేంటో తెలుసుకుందాం. మీ ముఖంలో తెలియనటువంటి కాంతి పెరుగుతుంది. మీ ముఖ వచ్చేస్తూ వెలిగిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అది తగ్గిపోయి మరలా తిరిగి మామూలు స్థితికి వస్తారు. శరీరంలో ఉన్న ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ జాతకంలో శనిదేవుడు చాలా బలంగా ఉన్నాడు. శని అనుగ్రహం ఉంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. ఇది మీ అందరికీ చాలా సంతోషకరమైన వార్త. అయితే ఇక్కడ మీరు ఒక విషయంపై దృష్టి పెట్టాలి. మీ ఏకాగ్రత దేని మీద ఉంటే ఆ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ దృష్టి సంపాదన మీద ఉంటే డబ్బు బాగా పెరుగుతుంది. అదే మీ దృష్టి కుటుంబం మీద ఉంటే ఇంట్లో సమస్యలు చక్కబడతాయి. ఒకవేళ మీ దృష్టి మీ వ్యక్తిగత ఎదుగుదల మీద ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీ మనసు ఏది కోరుకుంటే ఆ పని ఇప్పుడు 100% 100% విజయవంతం అవుతుంది. ఇక నాకు తెలుసు మీలో చాలామందికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదని. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు, కానీ నిద్ర మాత్రం రాదు. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర పట్టినా అకస్మాత్తుగా ఏదో అలజడితో ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. అవునా? ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటాయి. ఇది దేనికి సంకేతమో తెలుసా? మీ మీద లేదా మీ ఇంటి మీద ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉందని అర్థం చేసుకోండి. మరి ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడం చాలా ముఖ్యం. లేదంటే ఇది మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. భగవంతుడి కృప మీపై పడకుండా అడ్డుకుంటుంది. మరి దీని నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రతికూల శక్తుల నుండి బయటపడడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని ఎప్పటికీ కూడానండి ముందుకు సాగనివ్వదు. దేవతల అనుగ్రహం మీపై పడకుండా అడ్డుగోడలా నిలుస్తుంది. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఎక్కడైనా పగిలిన అద్దాలు, పగిలిన ఫోటో ఫ్రేమ్లు లేదా చిరిగిపోయిన పాత బట్టలు ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి. ఎందుకంటే ఇలాంటి వస్తువులే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతాయి. ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు నీట్గా ఉంచుకోండి. మీ దగ్గర కొత్త బట్టలు ఉంటే అవి వేసుకోవడం మొదలు పెట్టండి. ఒకవేళ కొత్తవి లేకపోయినా పర్లేదు, ఉన్న బట్టల్లోనే నీట్గా చక్కగా వాటిని వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని వేసుకోండి. గౌరవంగా ఉండడం నేర్చుకోండి. కొంతమందికి అన్నీ ఉన్నా సరే ఏదో బిచ్చగాళ్ళలాగా పీచు బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. అలా అసలు చేయకండి. ఎందుకంటే మీ ఇంటి శక్తి మిమ్మల్ని గమనిస్తుంది. మీరు ఏదో దిక్కులేని వారిలా ఇంట్లో ఉంటే భగవంతుడు వీడికి ఇచ్చినా కూడా వేస్ట్ అని చెప్పి భగవంతుడు కూడా భావిస్తాడు. మీ జీవితాన్ని అలాగే ఉంచేస్తాడు. అదే మీరు చక్కగా తయారై ఉంటే నిజంగా మంచి మనసుతో అందంగా నిండుగా లక్ష్మీ కళతో ఉట్టిపడేలాగా అందంగా ఉండండి. దానివల్ల మీకు మరింత ఎక్కువగా మానసిక ప్రశాంతత రెట్టింపోతుంది. మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడున్న సమయంలో ఎవరిని అంత త్వరగా నమ్మకండి. మీ మనసులో ఏదైనా ప్లాన్స్ ఉంటే వాటిని ఎవరికీ కూడా చెప్పకండి. అలాగే మీకు ఈ 4 రోజులు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో చాలా అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది. అంతేకాదండి, మీకు తెలియకుండానే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు మీ ముందుకు వస్తాయి. వాటిని కంట్రోల్ చేయడం మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ పట్టుదలతో ఉంటే అది సాధ్యపడవచ్చు. ఈ రోజు నుండి మీరు ఈ 4 రోజులు మీ ఖర్చులను అదుపు చేయకపోతే వచ్చే నెలలో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మీ చేతిని కొంచెం బిగబట్టండి. మీ మనసును అదుపులో ఉంచుకుంటే మీరు ఏదైనా సాధిస్తారు. నిగ్రహమే మీ విజయానికి అసలైన రహస్యం. అనవసరపు ఖర్చులను అదుపు చేయడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా గట్టిగా కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక గుర్తుపెట్టుకోవాలండి, ఈరోజు కనుక మీరు పొదుపు చేసుకోకపోతే వచ్చే నెలలో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇప్పటి నుండి మీ ఖర్చులపై కన్నేసి ఉంచండి. అలాగే మీ మనసును అదుపులో ఉంచుకోండి. ఎవరి మనసు అయితే వారి మాట వింటుందో వారు ఈ ప్రపంచంలో దేన్నైనా సాధిస్తారు. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన, ప్రేమానురాగాలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో అంటే మరలా ఒక అద్భుతమైనటువంటి కాలం మొదలు కాబోతుంది. ఇప్పుడు శనిదేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, అలాగే రాహు మరియు మంగళ గ్రహాలు కూడా మీకు మద్దతుగా నిలుస్తున్నాయి. మరి ఈ సమయంలో కుటుంబం అంతా కలిసికట్టుగా సంతోషంగా ఉంటేనే మీ గ్రహాల వల్ల పూర్తిగా వచ్చే శుభ ఫలితాలు మీకు అందుతాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ పితృదేవతల యొక్క నామాన్ని జపించండి. ఏదో పెద్ద
నామం కాదండి. ఓం పితృదేవతాయ నమః అనేటటువంటి నామాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి అని చెప్పి పితృదేవతలను స్మరించుకోండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటే మాత్రం మీకు అందాల్సినటువంటి అదృష్టం వృధా అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. మీ జీవితంలో సమస్యలు ఉన్నా ఏదున్నా కానీ తప్పకుండా వాటిని పూర్తిగా తొలగించమని చెప్పి భగవంతుని వేడుకోండి. ఈ 4 రోజుల్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. చక్కగా దేవాలయ దర్శనం, మీకు ఇష్టమైనటువంటి దేవాలయ దర్శనాలు చేసుకోండి. ముఖ్యంగా శని భగవానుడికి నల్ల నువ్వులతో నూనెతో చక్కగా దీపం వెలిగించి నల్లని నైవేద్యాలను అంటే ఏదైనా మినపపప్పు సంబంధించినటువంటి తీపి ఉండలు చేసి పెట్టడం, ఎవరికైనా పేదవారికి ఎవరికైనా ఆహారం అందించడం, కాకులకు కుక్కలకు ఆహారాన్ని అందివ్వడం, లేదా ఎవరికైనా బాగా నిస్సహాయతలో ఉన్నవారికి సహాయాన్ని అందివ్వడం